నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. కోడికత్తి శ్రీను బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ జానేపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు కావడం హర్షణీయమని ఇందుకు కృషి చేసిన ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ పిచిక శ్రీనివాస్ ఆయన బృందానికి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎంఏ సుబాన్ అభినందనలు తెలిపారు. అన్యాయంగా జైల్లో మగ్గుతున్న వారికి సంస్థ చేసిన కృషిని ఆయన కొనియాడారు. Who has been associated with the case and who has fought very desperately to bring the Srinivas out on the jail on the basis of human rights, on the basis of civil rights. Because a person has been indulged in activity, but still his civil rights are being violated, as the Constitution of India has given a right to the life. 18 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఏంటంటే అక్టోబర్ 2018లో జరిగింది. అప్పటి నుంచి కూడా శ్రీను గారికి బెయిల్ రాకపోవడం, ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా సలీం గారు చాలా కష్టపడ్డారు. 3 months నుంచి మా ఏపీసీఆర్ అధ్యక్షులైనటువంటి పిచ్చి శ్రీనివాస్ గారు దీన్ని డీల్ చేసి బెయిల్ వచ్చిందండి. ఎందుకంటే దళితుల పట్ల ఎలా ఉందంటే మర్డర్ చేసిన వాళ్ళకి ఒక 4 రోజుల్లో అయితే బెయిల్ వస్తుంది. కాకపోతే దళితుడని రాజకీయంగా చేసిన కక్షల వల్ల ఇన్ని రోజులు ఏదైనా బెయిల్ రాకుండా చేశారు. ఒకటి ఏంటంటే న్యాయం ఉంది, చట్టం దాంట్లో ఈరోజు బెయిల్ రావడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్లో బయటకు రాబోతున్నారు. మాదొక హ్యూమన్ ఆర్గనైజేషన్ అండి. ఎప్పుడు స్టార్ట్ చేయండి? అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్. మాది ఒక హక్కుల పోరాట సంబంధించిన ఒక ఆర్గనైజేషను. దీనికి సంబంధించి కోడికత్తి శ్రీను కేసులో గత 4 సంవత్సరాలుగా అడ్వకేట్ సలీం గారు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు కేసుని. కానీ దానిపై పురోగతి ఏమి కనిపించకపోవడం వల్ల మా సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పిచ్చి శ్రీనివాస్ గారు ఈ కేసు టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు వల్ల ఏంటంటే ఇప్పుడు 4 నెలల్లోనే ఈయన బయటకు రావడం జరిగింది. దీనికి ఈ కేసుకి సంబంధించిన సలీం గారికి కానీ పిచ్చి శ్రీనివాస్ గారికి కానీ అలాగే మా ఆర్గనైజేషన్ పడ్డ కష్టానికి జనాలు చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాము. ఈ ఏపీసీఆర్ అనేది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పనిచేస్తుంది. హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏపీసీఆర్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.